చందమామ కథ. అన్నదమ్ములు. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య, సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల, అందుచేత కొంచెం అణకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ప్రయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య తనకు దక్కిన దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో కొంత తను తిని మిగతాది దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. రామయ్య సోమయ్య ఇళ్ళు ఒకరెదురుగా ఒకళ్ళవి ఉండేవి. ఇదిలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరినవా, ఎందుకు ఈ అర్ధరాత్రి అప్పుడు తలుపు కొట్టావు అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, బాబు, నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటే, మా ఇంట్లో వల్ల కాదు, పాపా అదిగో ఆ ఎదురుగానే ఉన్నాడు ఒక సావుకారు, వాడి దగ్గరికి పో, దోవన ఏ సన్యాసి పోతున్నా పిలిచి భోజనం పెడతాడు అన్నాడు రామయ్య. యోగి వెళ్లి సోమయ్య తలుపు కొట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తీసి సన్యాసిని ఇంట్లో తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయిందాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్ని లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలు ఇస్తాను, కోరుకోండి అన్నాడు. సోమయ్య, స్వామి, నాకు 4 ఇంటికి వస్తే ఉండడానికి కొంచెం పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయడానికైనా చాలినంత డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య భార్య, స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదు అనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామి, మాకెప్పుడు ఇతరులకు మేలు చెయ్యాలి అనే బుద్ధి ఉండేట్టుగా వరం ఇయ్యండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య గబగబా పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడి భార్య ఉన్నాడు. రామయ్య, ఇది ఎలా వచ్చింది అని తమ్ముడిని అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపుబ్బరం ఆగలేదయ్యా. మొగుణ్ణి గుర్రం ఎక్కి వెళ్ళి ఆ సన్యాసిని పట్టుకురమ్మని బలవంతం పెట్టింది. అతన్ని పిలుచుకురా, అతన్ని రాజులాగా చూస్తా అని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయాక సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది, ఈసారి మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాం, మా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది అని బతిలాడాడు. బాబు, ఏదో నా దోవ నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అట్లా అంటే ఎట్లా స్వామి, నా భార్య ఊరుకోదు. సర్లే, మీరు రాకపోయారు కానీ కనీసం మా తమ్ముడికి ఇచ్చిన ఆ 3 వరాలు కూడా మాకు ఇచ్చి వెళ్ళిపోండి స్వామి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య తనని వదలడని అనుకొని, సర్లే, నీకు కూడా నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి పో అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరింత వేగంగా పరిగెత్తిస్తూ ఇంటి వైపుకి బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నురగలు కక్కుతూ భూమి మీద కాళ్ళు అనకుండా దౌడుతీస్తుంది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత వేగంగా పరిగెత్తుతోంది, ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు. అలా అనుకోవడంతో గుర్రం ఢామ్మని కింద పడి చచ్చిపోయింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడి లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి బాధపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చావనే చచ్చింది, ఈ జీను వదిలిపెట్టడం ఎందుకు అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళా మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కుని నన్ను యోగి కోసం పంపి తన హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది, ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది కష్టం అనుకున్నాడు. ఇతను అనుకోవటం ఏంటి, ఆ జీను మాయమైపోవడం ఏంటి, ఒకేసారి జరిగిపోయాయి. రామయ్య 3 2 వరాలు ఇలా పోగొట్టుకొని కాళ్ళు ఇడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చునుంది. ఆమె నెత్తి మీద జీను. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, ఏంటిది, ఎట్లా వచ్చింది, నీ జీను నా నెత్తి మీదకి ఎలా వచ్చింది అని అడిగింది. రామయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరపాటు అయితే జరిగిపోయింది, నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు, మన దగ్గర ఇంకో వరం మిగిలే ఉంది, దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకొని బాగా డబ్బు సంపాదించి హాయిగా ఉందాం అన్నాడు. ఈ మాటని పెళ్ళం మండిపడిపోయింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో దూకండి, ముందు నా నెత్తి మీద జీను దించు, లేకపోతే బాగుండా చెప్తున్నా అంది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడింది. చూశారా, రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయాయి.